నమస్తే, నా పేరు ప్రశాంతి. ఫై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్ల గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర ముందుగా తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, నేను కేంద్రాన్ని కోరింది ఒకటే, స్వర్గీయ నందమూరి రామారావుకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ పరిశీలకులు సర్వసిద్ధి అనంతకుమారి, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన, బీజేపీ కూటమి పార్టీ శ్రేణులు అందరూ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన అభిమాని నేత శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి. ఈ జయంతి సందర్భంగా ముందుగా మీ అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈ సందర్భంగా మన మహానాడు అనే కార్యక్రమం గత 44 సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మన మహానాడు అనే కార్యక్రమం జరుపుకుంటాం. మరి ప్రతి ఏడాది కూడా రాష్ట్ర నలుమూలలో ఏదో ఒక ప్లేస్లో జరిగేది. మరి యుద్ధ పరిణామం కారణంగా డీజిల్ పెట్రోల్ కొరత వల్ల మరి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఎక్కడ వర్చువల్గా చేసుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు సూచించడంతో మరి ఇక్కడ అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పిల్ల గోవింద్ గారి ఆదేశాల మేరకు ఏ క్లస్టర్లో రాష్ట్రం మొత్తం మీద దగ్గర 1800 క్లస్టర్లు ఉన్నాయి. ఇది హైబ్రిడ్ మోడల్లోని ఫస్ట్ టైం ఇలా ఈ మహానాడు ఏర్పాటు జరిగింది. మరి మహానాడు ఉద్దేశం ఏంటంటే, అట్టడుగు కార్యకర్తే అధినేతగా అట్టడుగునున్న కార్యకర్త గ్రామస్థల నాయకుల్ని భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన ఈ మహానాడులో కలుగుతుంది. అదేవిధంగా కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది పార్టీ కార్యక్రమాల మీద. ఇది తెలుగువారికి అందరికీ కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ఒక పశు పండుగగా ఇది భావించి ఈ కార్యక్రమాన్ని 2 రోజులుగా జరుపుకుంటాం. 28 బర్త్డే అంటే 27, 28 కూడా ఈ 2 రోజుల సంబరాలు మనం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఒక ముఖ్య ఉద్దేశంతో పేదవారికి కూడు గుడ్డ నీడ ఉండాలనే నినాదంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ అయిన పార్టీ. మరి ఆ తర్వాత ఆ పార్టీని చంద్రబాబు నాయుడు గారు చేపుచ్చుకొని అంతే క్రమశిక్షణతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం 2 సమతులంగా తీసుకెళ్తూ, మరి ఈ 3వ తరానికి వచ్చేసరికి తండ్రికి మించిన తనయుడు, తాతకి మించిన తనయుడులాగా మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులవడం, ఈ మీడియా ద్వారా కూడా మేము ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆయన అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం, ఇది చాలా సంతోషకరమైన విషయం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను ఒక మహానాడు రూపంలో నాడు అనాదిగా జరుపుకుంటున్న ఒక పెద్ద పండుగ మహానాడు పండుగ. ఈ మహానాడు పండుగను మరి ఈరోజు దేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంధనం తాలూకా కొరత తగ్గించడానికి మరి దీన్ని నెల్లూరులో జరిగే మహానాడు పండుగను రాష్ట్రమంతా క్లస్టర్ పద్ధతిలో తమ క్లస్టర్లో తామే జరుపుకొని వర్చువల్ విధానంగా ఒక పెద్ద నూతన విధానాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు మా అనకాపల్లి మండలం క్లస్టర్ పరిధిలో గత 2 రోజులుగా
ఎంతో అంగరంగ వైభవంగా ఈ పార్టీ మహానాడు పండుగను జరుపుకుంటున్నాం. మరి తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించి మరి పేద ప్రజలకు కిలో ₹2 బియ్యం, వృద్ధాప్య పెన్షన్లు, ఎన్టీఆర్ గృహాలు ఇలా ఎన్నో పథకాలు పెట్టి మరి నాటి నుండి నేటి వరకు ఆనాడు ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలను చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు మన యువగల నారా లోకేష్ గారుతో మరి ప్రజల్లో ఎంతో చక్కగా పేద ప్రజలకు అనేకమైన సంక్షేమ పదాలతో ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుంది. మరి ఈ తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ మరి ఒక పెద్ద పార్టీగా ఒక చిన్న విత్తనం, ఆ విత్తనం మొక్క, ఆ మొక్క ఒక మహావృక్షంగా వేసి ఆ మహావృక్షం నీడలో ఇలాంటి మేము ఎంతో మంది రాజకీయాలు చేస్తున్నామంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీగా ఈ పార్టీ నీడలో మేమందరం ఒక నాయకులుగా ఎదుగుతున్నాము. మరి గ్రామాన పేద ప్రజలకు అండగా ఉంటూ అనేకమైన సంక్షేమ పదాలతో పార్టీ ముందుకు తీసుకుపోతుంది. మరి ఈ 2 రోజులుగా మా క్లస్టర్ పదుల్లో మరి ఎంతో చక్కగా మరి సుమారు 500 మంది జనంతో మేము 2 రోజుల పాటు మరి ఈ పార్టీ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇలా వర్చువల్ విధానం నెరవేర్చడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈ మహానాడు సందర్భంగా అనకాపల్లి క్లస్టర్ సమయంలో ఉన్నటువంటి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ మహానాడికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది. తెలుగువాడిని అణిచివేయడానికి కేంద్రంలో ఉన్న పార్టీలు మన తెలుగువాడిని బయటికి ఎదగనీయకుండా తొక్కుతున్నటువంటి తరుణంలో ఒక యువతార నందమూరి తారక రామారావు అనే ఒక వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీని, తెలుగుదేశం పార్టీని డిసైడ్ చేసి ఈరోజు 9 నెలల్లో గవర్నమెంట్ చేపట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణం నందమూరి తారక రామారావే కాదు, దేశంలో ఉన్నటువంటి తెలుగు వారు అంచులుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని తెలుగుదేశం సింబల్ని గూడి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నటువంటి నిదానం ఒక నాయకుడు చెప్పినటువంటి మాట ఈరోజు దేశంలో ఒక తృప్తి, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం మాట ఈరోజు పేదల కోసం, బేదల కోసం, బడుగు జనం కోసం, తెల్లి ప్రజల కోసం, అవగాహన జనాల అభివృద్ధి కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో ఈరోజు మన మేలో 26, 27, 28 ఈ 3 రోజులు ఒక పండుగ. మన అందరికీ మహానాడు, మనకు సంక్రాంతి పండుగ అంటే తెలుసు, మన అమ్మవారి పండుగ అంటే తెలుసు. కానీ మహానాడు పండుగ ప్రతి సంవత్సరం ఈ రోజుకి 44 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ దీనికి ఒక గొప్ప విచిత్రం ఏంటంటే జెండా మోసేవాడే మహానాడు మీటింగ్కి వెళ్తున్నాడు. ఊర్లో ప్రజలకి మహానాడు కోసం, మహానాడు పండుగ కోసం వివరించలేదు. ఈరోజు నరేంద్ర మోడీ ఒక నిదానంతో, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ రోజు మా గ్రామంలో ప్రతి ఒక్క నాయకుడితో, మా క్లస్టర్ ఆలోచనతో ఈ రోజు మీ అందరి ముందు ఇక్కడ ఈ పండుగ చేస్తున్నాం. ఇంకొక వినూక్తమైన ఆలోచన ఏంటంటే మనమే స్వయంగా తీర్మానాలు చేసుకునే అవకాశం. ఈ రోజు 4 గంటలకు మనమే తీర్మానాలు చేసుకోవచ్చు. ఇలాంటి పార్టీ ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కోటి సభ్యత్వం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక మన తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల వచ్చిన పార్టీ కాదు, స్వయం కృషితో, ప్రజలతో, కష్టార్జితతో వచ్చినటువంటి పార్టీ. ఈ పార్టీ కోసం ఎంతవరకైనా సరే మేము జెండా పట్టుకొని ఓపిక ఉన్నంత వరకే కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ తెలుగుదేశం జెండాను మోస్తాం, ఈ తెలుగుదేశం జెండాతోనే వస్తాం అని చెప్పేసి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచం మొత్తం మీద, ప్రపంచవ్యాప్తంగా మహానాడు అన్నది 2 రోజుల నుంచి చాలా ఘనంగా ప్రతి ఒక్కరు తెలుగింటి వారు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం అన్నది ఇది చాలా ఆనందకరమైన విషయం. మరి అందులో భాగంగా
ఈ వర్చువల్గా ఇప్పుడు కూడా మహానాడు అంటే ఒక జిల్లా కేంద్రాన్ని ఎంచుకోవడం, ఎంపిక చేయడం, తద్వారా అందరూ కూడా కేడర్ అంతా రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణగా అక్కడికి వెళ్ళడం, అక్కడ పాల్గొనడం జరిగేది. దీని ద్వారా కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి మహానాడులో పాల్గొనడం జరిగేది. కానీ ఈరోజు చూస్తుంటే ప్రతి ఊర్లో ప్రతి వాడ కూడా ఒక పండగ వాతావరణాన్ని తలపించే విధంగా మరి ఈరోజు ఈ మహానాడు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రతి సామాన్యుడు కూడా మహానాడులో ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయాలు కూలంకుషంగా తెలుసుకోవడం, ప్రతి ఒక్కరిలో కూడా మహానాడు ఈ విధంగా జరుగుతుంది, ఆ మహానాడుకి మనం కూడా వెళ్ళాలని చెప్పి జనాలు కూడా అత్యధికంగా జనాలు వచ్చి విశేషమైన స్పందన రావడం కూడా చాలా ఆనందకరం. మరి వచ్చేసరి కూడా మహానాడు ఈ విధంగా కానీ జరిగితే ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు స్థాపించిన జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29 తారీఖున ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్టీ రామారావు జన్మదినోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈనాడు చెప్తే దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటారు. ఇప్పుడు అమెరికాలో నుంచి డైరెక్ట్ లైవ్ చూపించారు. అందరూ కూడా ఎన్టీ రామారావు జన్మదినోత్సవాలు ఎంత ఘనంగా జరుపుతారో అందరికీ తెలుస్తున్నాయి. మహానాడు కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా మే 27, 28, 29 3 రోజులు కూడా అత్యంత వైభవంగా ఏదో గ్రామంలో ఏదో ఒక దగ్గర జరపాలి ఆనవాయితీ. కానీ ఈసారి నరేంద్ర మోడీ సూచన మేరకు ఇంధన పొదుపు నిమిత్తం కానీ సూచన మేరకు చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత లోకేష్ గారు ఆదేశాల ప్రకారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ విధానంలో క్లస్టర్ దగ్గర ఈ మహానాడు జరుపుకోవాలని సంకల్పం చేశారు. నిన్న మొదటి రోజు చూశారు 1975 క్లస్టర్లకు కాను 24 టెక్నికల్ ప్రాబ్లం మీద అవి వేరే మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసింది. మిగతాన్ని కూడా క్లస్టర్ విధానంలోనే ఈ మహానాడు ఏర్పాట్లు జరిగాయి. దిక్కు చేయక ప్రపంచంలోనే ఎక్కడా లేని అన్ని విని జరిగినటువంటి ఈ మహానాడు 7 లక్షల పైగా నిన్న ఒక్కరోజే అటెండెన్స్ వచ్చిందంటే చాలా చెప్పుకోగలుగుతాము. ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేసిన దగ్గర నుంచి కూడా ఎన్టీ రామారావు పేదవాడి సామాన్య ప్రజలకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి కూడా అలాంటి నినాదంతో మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. తదనంతరం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆచరణలను కూడా పరిగణలో తీసుకొని రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు. అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి మా యువనేత లోకేష్ గారు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మెగా పిఎస్సి ఎప్పుడూ లేని విని ఎరగని విధంగా వేలాది మందికి నిరుద్యోగ వృత్తి కల్పించి ఆయన చాటుకున్నారు. బిఎస్సీ ప్రకటించాడు. మళ్ళీ కూడా ఈ సంవత్సరం కూడా బిఎస్సీ ప్రకటించడానికి ఆయన మనస్ఫూర్తిగా ఆయన మనవి చేశారు. అదే మాదిరిగా ఈ రకమైన ఈ మహానాడు పెట్టడం. అందరికీ నమస్కారం. ఈరోజు 2026 మహానాడు పసుపు పండుగ. కార్యకర్తలకి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే ఈ మహానాడే. ఈ మహానాడు వేదిక ద్వారాగా అనేక కార్యకర్తల ఇబ్బందులు కానీ, అనేక సంక్షేమ పథకాలు కానీ, అనేక కార్యక్రమాలు కూడా ఈ మహానాడు నిన్న జరుగుతున్నాయి. కానీ ఈరోజు మాత్రం కేంద్రం ఆదేశాలు పెట్టి ఈ పెట్రోల్ డీజిల్ కొరత వల్ల ఈరోజు హైబ్రిడ్ విధానంగా క్లస్టర్ వారీగా ఈరోజు ప్రతి నియోజకవర్గం నుండి జిల్లాల వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలో నియోజకవర్గ వ్యాప్తంలో క్లస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు, మహానాడులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రెండో రోజు. ఈరోజు ప్రధానమైన కారణం
పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకలు కూడా ఈ మహానాడులో భాగంగా ఈరోజు 28వ తారీఖున రంగరంగ వైభవంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళులు అర్పించుకోవడం కూడా ఈ మహానాడు కార్యక్రమంలో జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు 82లో పార్టీ స్థాపించి 83లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దగ్గర నుండి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడున్న పటేల్ పట్వారీ వ్యవస్థని రూపుమాపి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పటేల్ వ్యవస్థ రూపుమాపి రాష్ట్రంలో ఉన్న అట్టడుగున్న జాతులన్నింటిలో కూడా మేలు చేసే విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు రూపకల్పన చేసి, అదేవిధంగా మహిళలకు కూడా నిన్న కూడా చూసాం, మహానాడు తొలుత మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళలకి రేపున్న చట్టసభల్లో అడుగుపెట్టే విధంగా అన్న నారా లోకేష్ గారి తీర్మానం కూడా అందరికీ ఆమోదంగా కలిగింది. ఎందుకంటే ఒక వంటింటికే పరిమితం అయిపోయిన ఈరోజు మహిళలు ఈరోజు చట్టసభలకి 33%గా మహిళలు కూడా అడుగు పెట్టడం ఇదంతా ఆంధ్ర రాష్ట్ర శుభదినం. ఏ రాష్ట్రం కూడా ఉండదు అలాగా. ఈరోజు మహిళలకి అనేక సంక్షేమ పథకాల ద్వారాగా, ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుండి కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకు అగ్రస్థానం వేసింది ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే ఆస్తిలో కూడా సమాన హక్కు కల్పించింది అన్న నందమూరి తారక రామారావు అయితే ఈరోజు 33% ఈ మహిళలకు ఇచ్చి చట్టసభలకు పంపించే అవకాశాలు కల్పించింది మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.